ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని నీ భార్య ముందే చెప్పి నా మెడలో నువ్వు తాళి కట్టాలి. అలా కడితేనే నేను తాళి కట్టించుకుంటాను. లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తానో నీకు ఆల్రెడీ తెలుసు. చంద్రిక, నువ్వే డిసైడ్ చేయి. ఇప్పుడు భరత్ నీ ముందు నాకు ఐ లవ్ యూ అని చెప్పి తాళి కట్టాలి. లేదంటే నేను తీసుకునే నిర్ణయం ఏంటో నీకు బాగా తెలుసు. ఎక్కువ టైం లేదు. 9 గంటలకల్లా నేను ఫోన్ చేయకపోతే మీనాక్షి గారిని లేపేయమని అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు చేసే వచ్చాను. సారీ, ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి నా మెడలో తాళి కడతావా? లేదంటే నా నిర్ణయం నన్ను తీసుకోమంటావా? చెప్పు. యాండి, ఏంటిది? ఇంత దూరం వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఏంటండి ఇది? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. తనకి కావాల్సింది మీరు తనని ప్రేమిస్తున్నారని ఒక్క మాట చెప్పడం, అది కూడా నా ముందు ఐ లవ్ యూ అని చెప్పడం, అంతే కదా? ప్లీజ్ చెప్పండి. ఎలా చంద్రిక, అది ఎలా సాధ్యమవుతుంది? నేను మిమ్మల్ని తనకిచ్చేస్తున్నప్పుడు మీరు తనకి ఐ లవ్ యూ చెప్పడంలో తప్పే ఉందండి. తాళి కట్టడానికి సిద్ధపడిన వారు తనని ప్రేమిస్తున్నారని ఒక్క మాట చెప్పడానికి ఏమైందండి? అయ్యో చెప్పండి ప్లీజ్. అది కాదు చంద్రిక. ప్లీజ్ అండి, నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇప్పుడు తనకి ఐ లవ్ యూ చెప్పండి. మీరు ఆ మాట చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు. చంద్రిక, ఏంటిది? అయ్యో ప్లీజ్ అండి, నా కోసం ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. ప్లీజ్ అండి. సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఇప్పుడేంటి? నేను నీకు ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా? ఐ లవ్ యూ. నాకు వినపడలేదు, ఇంకొకసారి చెప్పు. ఐ లవ్ యూ. అబ్బా, అలా కాదు భరత్. ప్రేమగా మనసులో నుంచి రావాలి. మొట్టమొదటిసారి చంద్రికని చూసినప్పుడు నువ్వు తనకి ఐ లవ్ యూ ఎలా చెప్పావో గుర్తుందా? అలా చెప్పాలి. మనసు లోతుల్లోంచి పొంగుకొని రావాలి. నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పవా? సరే, నీకు నన్ను చూస్తూ చెప్పడం ఇష్టం లేదు కదా? ఒక్క నిమిషం. ఇదిగో నీ ముందుంది చంద్రిక. చంద్రికని చూస్తూ నువ్వు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ అని చెప్పు. తన వెనకాలే నేనున్నాను కదా. కనీసం నన్ను చూసి ఐ లవ్ యూ చెప్పావనే సంతృప్తితో నీ చేత తాళి కట్టించుకుంటాను. కమాన్ భరత్, చెప్పు. చెప్పు భరత్, టైం అయిపోతుంది. ప్లీజ్ చెప్పండి, ప్లీజ్. Love you. I love you.
I love you. రుద్రాణి 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 మేడం రుద్రాణి ఏమైంది? రుద్రాణి మేడం రుద్రాణి ఏమైంది? రుద్రాణి రుద్రాణి మేడం లేవండి మేడం. రుద్రాణి నోట్లో నురిగేంటి? భరత్, ఏమని చెప్పావు? నాకు ఐ లవ్ యూ చెప్పావా? నిజానికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పింది చంద్రికకైనా నీ నోటి నుంచి నాకు ఐ లవ్ యూ అన్న ఫీలింగ్ తోటి నా మనసు నిండిపోయింది భరత్. ఈ జన్మకి ఇది చాలు. నీ చేత ఐ లవ్ యూ అని చెప్పించుకుని నీ చేతుల్లో పెళ్లి కూతుర్లా చచ్చిపోవాలనే ఆలోచనతోటే నేను విషం తాగాను భరత్. ఏంటి రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? చంద్రిక, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే భరత్ లాంటి ఒక మంచి మనిషి ప్రేమని పొందగలిగావు చూడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో తెలియదు, కానీ ఇలాంటి మంచి వ్యక్తి నీకు భర్తగా దొరికాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. మీ ఇద్దరి బంధం చాలా గొప్పది చంద్రిక. నిన్ను చూసి నేను అసూయపడ్డాను. నీ మీద భరత్ చూపించే ప్రేమని చూసి అలాంటి ప్రేమ నాకు దక్కాలని పిచ్చిగా ఆలోచించాను. రుద్రాణి, చివరికి భరత్ నా సొంతం అయిపోతే బాగుండని ఎన్నో ప్రయత్నాలు చేసి మిమ్మల్ని అందరినీ చాలా కష్టాలు పెట్టాను. ఎన్నిసార్లు నీ మీద మనసు విరిగిపోయేలా చెయ్యాలని ప్రయత్నించినా కానీ భరత్ మనసులో మాత్రం, తన మనసులో నీ స్థానం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆఖరికి భరత్కి గతం గుర్తులేకపోయినా నేనే నీ భార్యనని నా మెళ్ళో నేనే తాళి కట్టుకుని భరత్ ఎదురుగా నిలబడి తనకి ఎంత దగ్గరవ్వాలని చూసినా మానసికంగా శారీరకంగా నాకు మాత్రం దూరంగా ఉన్నాడు తప్ప ఏ రోజు నాతో కలిసిపోవాలని ఆలోచించలేదు. అది అతని గొప్పతనం కాదు, మీ ఇద్దరి ప్రేమ యొక్క గొప్పతనం. అంతటి ప్రేమ నేను పొందలేకపోయినందుకు నిజంగా నేను దురదృష్టవంతురాలిని. అందుకే నేను ముందుగానే డిసైడ్ అయిపోయాను, ఈ పెళ్లి మండపంలోకి వచ్చే ముందే నేను విషం తాగాను. రుద్రాణి, నువ్వు అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకున్నావు. ఏమండి, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. రా, పట్టుకో. వద్దు,
వద్దు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. ఒకవేళ తీసుకెళ్లాలని చూసినా నేను ఎక్కువసేపు బతకను. ఎందుకంటే నేను తీసుకున్న విషయం అంత పవర్ఫుల్. ఇంకొక నిమిషంలో నేను చనిపోతాను చంద్రిక. నా వల్ల మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. నాకు ఒక్క కోరిక ఉంది, తీరుస్తావు కదా ప్లీజ్? నేను బతికితే నీ భార్యగా బతకాలి, లేదా నీ చేతుల్లో చచ్చిపోవాలి. అందుకే చూడు, ఇలా పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి నీ చేతుల్లో చచ్చిపోవాలనే ఆలోచనతో నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగిపోతుంది భరత్. ఇలా పెళ్లి కూతుర్లా తయారయ్యాను. ఇలాగే నీ చేతులతోటి నన్ను కాటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నీ చేతుల మీదుగా జరిపిస్తావా? ఈ జన్మకి నాకింతే చాలు భరత్. రుద్రాణి ప్లీజ్, రుద్రాణి అలా మాట్లాడుకో. చంద్రిక, ఈ జన్మకి భరత్ నీ సొంతం, కానీ వచ్చే జన్మకి మాత్రం భరత్ని నాకు వదిలే. మనిషికి 7 జన్మలుంటాయంటారు. కావాలంటే నువ్వు 6 జన్మలు భరత్ని తీసుకో, కానీ నాకు మాత్రం ఒక్క జన్మ భరత్ భార్యగా బతికే అవకాశం కావాలి. అలా అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. భరత్, నేను ఆ లోకంలో ఎదురు చూస్తూ ఉంటాను. విక్రమ్, నన్ను క్షమించు విక్రమ్. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. నువ్వు ఈ రోజు కూడా నా కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నేను అంతకంటే ఎక్కువగా భరత్ని ప్రేమించాను. నా మనసులో భరత్ని పెట్టుకొని నీ చెయ్యి పట్టుకొని నేను 7 అడుగులు నడవలేను. అందుకే నీకు కనిపించనంత దూరంగా వచ్చేశాను. రుద్రాణి, నేను పోయాక నీ మనసు మార్చుకుని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విక్రమ్. నీరజా మేడం, ఇక నుంచి నువ్వు సెటర్లు వేయడానికి నేను ఉండనే. నేను లేకపోయినా నువ్వు మాత్రం భరత్ని చంద్రికని వదిలిపెట్టకూడదు. వాళ్ళతో పాటే నువ్వు ఉండాలి. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటుండాలి. ఇదే నా ఆఖరి కోరికే. నా ఆస్తంతా నువ్వు కోరుకున్నట్టు నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వే ఉంచుకో మేడం. భరత్, ఆఖరిసారి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? ఒక్కసారి చెప్పవా?
లవ్ యూ రుద్రాణి. ఐ లవ్ యూ సో మచ్. రుద్రాణి. రుద్రాణి. భరత్, దాన్ని వదిలేసేరా. నేను తప్పించుకుని వచ్చేశాను. ఇక దాన్ని పోలీసులకు అప్పగించు. అది కొంపలో ఉండటానికి వీల్లేదు. దాని అంతా చూడాలి. ఆ అవకాశం మనకివ్వలేదు అత్తయ్య. తను చనిపోయింది. ఏంటి? ఏమైందిరా? రుద్రాణి విషం తీసుకుంది. భరత్ గారి ప్రేమని దక్కించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. నాకు భరత్ గారికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెంపేయాలని ఎన్నో కుట్రలు పన్నింది. కానీ తన ప్రయత్నానికంటే మా ప్రేమ బంధం గొప్పదని తెలుసుకుందత్తయ్య. అందుకే ఈ జన్మకి భరత్ గారిని పొందలేను అని అర్థమైపోయాక తను ఆత్మహత్య చేసుకుందత్తయ్య. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు మేడం. మీ పద్ధతి మార్చుకోండి. మీరు కోరుకుంటే మంచి భర్త దొరుకుతాడు మేడం అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వెళ్ళలేదు. ఎంత చెప్పినా భరత్ బాబు కావాలని పిచ్చి ఆలోచనతోటి ఇదిగో ఇలా ప్రాణం తీసుకుంది. బతికితే భరత్ బాబుతోనే బతకాలి, లేదంటే భరత్ బాబు కోసం చావాలి అని ఎన్నోసార్లు నాతో అంది. చివరికి తను అనుకున్నట్టుగానే భరత్ బాబు కోసమే చనిపోయింది. చక్కగా పెళ్లి కూతురులాగా ముస్తాబాయి భరత్ బాబు చేతిలోనే చనిపోయింది. పెళ్ళైన మగాడిని ప్రేమించిందన్న ఒక్క విషయాన్ని పక్కన పెడితే రుద్రాణి చాలా విషయాల్లో చాలా మంచిదండి. ఈ ఒక్క విషయంలోనే తన ఆలోచన ధోరణిని మార్చలేకపోయాను. తన మొండితనంతో చివరికి తను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చుకుంది. కడివెడి పాలల్లో ఒక విషపు చుక్క పడితే ఆ పాలన్నీ నాశనమైనట్టు ఒక తప్పుడు ఆలోచన ఉంటే ఆ మనిషి జీవితం ఏమైపోతుంది అంటానికి ఇదిగో ఈ రుద్రాణి జీవితమే ఒక ఉదాహరణ. పోన్లే భరత్, బ్రతికున్నంతకాలం తప్పుల మీద తప్పులు చేస్తూ పోయింది. కనీసం ఇప్పటికైనా తన ఆత్మకు శాంతి చేకూర్తే అంతే చాలు. రుద్రాణి మాత్రమే కాదు, పవిత్రమైన తాళిబంధాన్ని ఎగతాళి చేసిన ఎవరి జీవితానికైనా ముగింపిలాగే ఉంటుంది. భరత్, తన అంత్యక్రియలు మనమే దగ్గరుండి జరిపిద్దాం. నిజమేనండి. రుద్రానికి నా అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. శత్రువులమైనా మిత్రులమైనా మనమే కదా. అత్తయ్య గారు చెప్పినట్టు తన ఆత్మకి శాంతి చేకూరాలంటే మీరే దగ్గరుండి తన అంత్యక్రియలు జరిపించాలి.
కాపాడండి. రుద్రాణి 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 ఇంకా బతికే ఉంది. మనం త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? తను బతికే ఉంది కదా? ఏం భయం లేదు కదా? చెప్పండి డాక్టర్. తను తీసుకున్న పాయిజన్ చాలా పవర్ఫుల్ పాయిజన్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. తను బ్రతకడం చాలా కష్టం. అలా అనకండి డాక్టర్. తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. మీరు ఎలాగైనా సరే తనని కాపాడండి డాక్టర్. తనని కాపాడడం అంత ఈజీ విషయం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్చురీకి తీసుకెళ్లాల్సిన పేషెంట్ ని మీరు హాస్పిటల్ కి తీసుకొచ్చారు, అంతే తేడా.